శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, శ్రీవారి ఆలయంలో పట్టపగలే మెట్ల మార్గంలో నాన్ వెజ్ తింటూ కొంతమంది అక్కడ పనిచేసేవారే అక్కడ తినటం జరిగింది. అది వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో వారిని తీసేశారు అని కూడా తెలుస్తోంది. ఇది ఎందువల్ల అవుతుందంటారు? అసలు ఇట్లాంటి చర్యలు ఎలా ఆపాలంటారు? ఏ చర్యల ద్వారా ఆపాలంటారు ఇలాంటివి జరగకుండా? అంటే ఇంక టిఫిన్ బాక్సులు కూడా చెక్ చేయాలా, అంతే కదండి. అంటే మీరు ఏ ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నారో లేదా ఒక స్లిప్ రాసి ఇవ్వాలేమో. ప్రతిరోజు ఎవడు చెక్ చేయలేడు కదా. అంటే మనం ఒక చోట పని చేస్తున్నప్పుడు మీకు భక్తి భావన ఉండదా? మీకు భక్తి భావన లేకపోతే పని చేయొద్దు అక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం పనిచేస్తున్నామంటే కొద్దో గొప్ప ఆ దేవుడి మీద నమ్మకమైనా ఉండాలి, మీ పని మీద మీకు భక్తి విశ్వాసాలు ఉండాలి, రెండూ ఉండాలి. సో నాకు అవన్నీ కాదు, నా తిండే ముఖ్యం అనుకుంటే అలాంటి చోట్ల పని చేయకండి. మీరు ఎక్కడ తినడానికి సౌలభ్యంగా ఉంటుందో మీకు కావాల్సిన ఆహారం, మాంసాహారం మరొకటి మనకు అనవసరం అది. కానీ అసలు ఎంత సిగ్గుచేట పని. ఎవరో తెచ్చిచ్చారండి మేము తింటున్నామండి. ఎవరో తెచ్చిస్తే మీరు చెప్పాలి. ఇప్పుడు ఉపవాసం ఉంటే మనం ఏం చెప్తాం? లేదండి నేను తినండి ఇవాళ ఉపవాసం ఉన్నాను. మీరు అలాంటి చోట పని చేసేటప్పుడు మీరేం చెప్పాలి? నాయన ఇక్కడ తీసుకురాకూడదు, ఇది తప్పు, నేను ఇంటికి వచ్చి తింటాను, నువ్వు తీసి పెట్టుంచు అని చెప్పాలి. వాళ్ళు ఎవరో తెచ్చిచ్చారు నేను తిన్నాను అంటే అంటే నువ్వు క్రిస్టియన్వా? అదో సందేహం కూడా ప్రజలకు వస్తుంది. అంటే ఇంకా ఎంతమంది క్రిస్టియన్స్ టీటీడీలో పనిచేస్తున్నారు? నాకు మొన్న ఒక సందేహం వచ్చిందండి. అంటే ఇప్పుడు టీటీడీకి సంబంధించి చాలా విభాగాలు ఉన్నాయి. ఓకే, ప్రచురణ విభాగాలు కావచ్చు, పత్రికా విభాగం కావచ్చు, సప్తగిరి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మీరు వాళ్ళు కొన్ని పుస్తకాలు మీకు అనువాదాలకు ఇస్తారు, లేదంటే టీకా తాత్పర్యాలు చేయడానికి ఇస్తారు, రకరకాలుగా వాళ్ళు ఇస్తారు మీకు వర్క్. ఈ వర్క్ తీసుకున్న వాళ్ళల్లో వాళ్ళందరూ హిందువులేనా? కొంతమంది ప్రొఫెసర్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఓకే, లేకపోతే లెక్చరర్స్గా పనిచేసిన వాళ్ళకి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి. వాళ్ళల్లో క్రిస్టియన్స్ ఉన్నారా? ఇది చెక్ చేయాలి. ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ అండి. ఇప్పుడు నాకు ఆ దేవుడి మీద నమ్మకం లేకుండా నా భక్తి కోసం నేను ఆ పుస్తకాన్ని నేను చేస్తాను అంటే తప్పు కదా. నేను పేర్లు చెప్పాను, నాకు తెలుసు కొంతమంది ఎట్లా చేస్తారు. వాళ్ళకి అప్పుడేం బాధ ఉండదు, అప్పుడు వాళ్ళ మతం ఏమందా, అప్పుడు వాళ్ళ దేవుడు ఏమనడా. ఇప్పుడు నేను చెప్పి చేస్తే వేరు. ఇప్పుడు నాకు ఒక క్రిస్టియానిటీ వర్క్ వచ్చిందని అనుకుందాం, నేను హిందూనని తెలుసున్నా వాళ్ళు ఇచ్చారనుకోండి, అది తప్పలేదు. లేదు వాళ్ళ దానికి విరుద్ధంగా నాకు ఇస్తే నేను చేయకూడదు. రెండు, ఎయిదర్ దిస్ ఆర్ దట్. ఇప్పుడు నేను ఒక హిందువునైనా కూడా నాకు మిగతా మతాల మీద గౌరవం ఉందనుకోండి, వాళ్ళు అడిగితే నేను చేస్తా, తప్పులేదు. అది నేను అనేది. ఇప్పుడు ఇక్కడ ఈ భోజనం విషయంలో మాత్రం ఇది ఇవాళ మొదటిసారి జరగల. చాలామంది తాగడం జరిగింది, పైనే నాన్ వెజ్ వండుకోవడం జరిగింది, రకరకాలు. ఎందుకు కంట్రోల్ చేయలేరండి? రోజుకి 1,00,000 మంది భక్తులు మీరు కంట్రోల్ చేయగలిగినప్పుడు ఇవి చిన్న చిన్న విషయాలు. మీ నిఘాని పెంచండి. విజిలెన్స్ ఏం చేస్తోంది అనే ప్రశ్న వస్తుంది. మీకు వెహికల్స్ చెక్ చేయడంలో కూడా చాలా చోట్ల చాలా సందర్భాల్లో మనం చూసాం, వాళ్ళు సరిగా పట్టించుకోకుండా వదిలేసి. ఎందుకని? ఎక్కడుంది లోపం? మీరు నా వాళ్ళు, మీకు ఉద్యోగం ఇచ్చేస్తా, మీకు కావాల్సిన వాళ్ళు ఇంకెవరో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తా, కొండ మందే, టీటీడీ మందే, ఎవడంటాడు ఏమంటాడు మన ఇష్టం. కాదు కదా, చాలా తప్పది. మమ్మల్ని దేవుడు ఏం చేస్తాడండి, మేమన్నా హిందువులమా? లేదు నేను హిందువునే, కానీ నాకు ఇవన్నీ పట్టింపులు లేవు. నీ పట్టింపులతోటి పని లేదు. భక్తుల మనోభావాల్ని మీరు పట్టించుకోవాలి. ఓకే, దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది చెయ్యండి. ఇప్పుడు వితండవాదం చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడనండి, అది వాళ్ళ ఇష్టం. అది ఏమండి దేవుడు నాన్ వెజ్ తినలేదా అంతవరకు వెళ్తారు. రాముడు క్షత్రియుడు కదండి, నాన్ వెజ్ తినలేదా అండి? అది కాదు, వితండవాదన కాదు కావాల్సి. మనం ఒక పద్ధతిలో మనం వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామికి కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతుందిగా, నిన్న ఇవాళ జరగట్లా.
సో ఆ పద్ధతిలో జరిగేటప్పుడు ఒక 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు అపచారం జరగనప్పుడు ఇప్పుడు కొత్తగా మీరెందుకు చేస్తారు? ఆయన అప్పుడు తిన్నాడా లేదా మీరు చూసారా, నేను చూసాను. వాదన కోసం మనం మాట్లాడకూడదు. మా లెక్చరరే నాతో ఎప్పుడు వాదించేవాడు నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు. మీరు వంకాయలు కోయట్లేదా, కాయగూరలు కోయట్లేదా, కాయగూరలు మీరు ఇది చేయట్లేదా, అందులో రక్తం రావట్లేదు సార్ అన్న. నేను తినేవాళ్ళని నేను అడ్డు చెప్పాను, నాకు అనవసరం అది. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగతం అది, కానీ వాదన అనవసరం అంట. వితండ వాదన అనేది వద్దు. బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, ఎవడు కాదని అంటలే. తినేవాడిని తినద్దని మనం చెప్పం, వాళ్ళ ఇష్టం అది. తినని వాడు కూడా అది వాళ్ళ ఇష్టం. కానీ కొన్ని ప్రదేశాల్లో కొన్ని నిషేధాలు ఉన్నప్పుడు, ఇప్పుడు జంతు బలిని నిషేధిస్తారు, మీరు చేయరు కదా, అక్కడ చేస్తారా? చేయరుగా. అట్లా ఇక్కడ మాంసాహారం తినద్దు, ఇక్కడ మద్యం తాగొద్దు, కొండ మీద మీరు అపచార పనులు చేయొద్దు. మీరెవరండి చెప్పటానికంటే? నేను చెప్పట్లే, భక్తులు చెప్తున్నారు, భక్తులు అడుగుతున్నారు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరి వీళ్ళకి ఎటువంటి చర్యలు ఉండాలంటారు మేడం? ఇప్పుడు ఉద్యోగాల నుంచి తీసేశారు, ఉద్యోగాల నుంచి తీయడం ఒకటేనా అండి, పనిష్మెంట్ కాదు కదా. అసలు మీరు వచ్చేటప్పుడు లేదంటే ఇంకొక పెద్ద కండిషన్ పెట్టుకోండి, శాకాహారులకు మాత్రమే. ఇప్పుడు చూడండి, కొన్ని ఇళ్ళు శాకాహారులకే ఇస్తామని పెడతారు, దాని మీద కూడా పెద్ద చర్చలు. ఇప్పుడు కొన్ని ఏమనాలి, మతాల వాళ్ళకి ఇవ్వము అని చెప్పడానికి ఇదే రీజన్ అండి. ఇల్లు ఇవ్వమంటారు చూడండి, ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వరండి అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇల్లు అండి అది. ఇప్పుడు కొన్ని వాసనలు పడవ, అలవాటు లేని వాళ్ళకి వెల్లుల్లిపాయ వాసన కూడా పడదండి, ఉల్లిపాయ వాసన కూడా పడదండి, తలనొప్పి వస్తుంది వాళ్ళు. అప్పుడు తీరు కూర్చుని వాళ్ళ ఇల్లు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎందుకు అద్దెకిచ్చుకుంటారు? డబ్బు ఒకటే ప్రధానం కాదుగా. అలాగే ఇలాంటి ఉద్యోగాల్లో ఇంక మీద కొత్త రూల్ తీసుకురావాలా? దీన్ని నన్ను చాలా మంది తిడతారేమో, అది కూడా చెప్తున్నా. నేను తినద్దని ఎవరికి చెప్పను, మీ వ్యక్తిగతం అది. కానీ మనం ఒక చోట పని చేసేటప్పుడు నియమ నిబంధనలు ఉంటే పాటించి తీరాలి. లేదు నాకు తిండే ముఖ్యం, నేను నాన్ వెజ్ తినకుండా ఉండలేను అనుకుంటే పని చెయ్యొద్దు. మీరు ఎయిదర్ దిస్ ఆర్ దట్ మీరు చూస్ చేసుకోండి, ఏది కావాలి నాకు, ఈ ఆహారమా ఆ ఉద్యోగమా అనేది తేల్చుకోవాలి. కాబట్టి మరి కొత్త రూల్స్ తీసుకొస్తారా, లేదు ఇలాగ వాళ్ళ ఆహారం చెక్ చేస్తారా, కొత్తగా ఇది ఏమైనా చేస్తారా అనేది స్కానింగ్లు ఉంటాయి కదా, దానికి కూడా మనం కొత్తగా మెషిన్ కనిపెట్టచ్చేమో దానికి కూడా. వీళ్ళు ఏ రకమైన ఆహారం తెచ్చుకున్నారు, ఇప్పుడు ఇన్ని రకాలు వచ్చాయి కదండి. సో ఇంకొక ఉద్యోగికి ఒక ఉద్యోగం వస్తుందో నలుగురికి ఈ చెకింగ్ విధానం పెడితే, ఏమన్నా కొంతలో కొంత అప్పుడు ఏమన్నా వీళ్ళందరూ కూడా మారుతారేమో, చూడాలి. థ్యాంక్ యూ.